మామ ఇలా మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే కాడికి అయితే బయలుదేరినా. ఇప్పుడు మన ఇంటికాడ నుంచి కాడికి 40 కిలోమీటర్లు అయితే పోవాలి మామ. ఇక దారిలో మురకబత్త ఒకటి ఇక ఒక 20 బత్త అయితే తీసుకున్నాం మామ పొలంలో జల్లనికి. అట్లనే 5 పులికాల ప్యాకెట్లు కూడా తీసుకున్నాం మామ. ఇక అట్లనే కాడికి వచ్చే లోపు నీకన్నా మేము ముందు టోకెన్ తీసుకున్నాం, మేము పోతా అన్నాయి మామ. ఇక ఆ తర్వాత రోడ్డు చూస్తేనేమో ఇట్లుంది మామ, నా బండి అయితే ఇంజన్ ఆటో సౌండ్ వస్తుంది మామ, అంత హీట్ అయిపోయింది. ఏంది బ్రో అంతా ఓకేనా అన్న మామ, నా బండి అయితే నా ముందు ఇక్కడ నుంచి దెంగేరా అన్నది డైరెక్ట్. ఇక మీ మధ్య లోపే మన ట్రాక్టర్ అయితే మొత్తం జమ్మ కొట్టి పడేసిండు. ఇక భూమిలో మీరు చూసుకుంటే మొత్తం ఎర్రలు కనబడుతున్నాయి కదా మామ. ఇట్లా ఎర్రలు మంచిగా పైకి తేలినాయి అంటే మాత్రం మన భూమి మంచిగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మొలక చల్లుకోవచ్చు, నాటు కూడా వేసుకోవచ్చు, అంత మంచిగా ఉన్నది అన్నట్టు. ఎర్రలు మంచిగా ఉంటే పోషణ అనేది గట్టి ఉంటుంది భూమిలో. ఇక తర్వాత మేము 20 ఉన్నాం, ఇందులోకి అయితే 5 కిలోల గుళికలు అయితే కలుపుకున్నాం మామ. ఈ గుళికలు చేయబట్టి ఏమవుతుంది అంటే ఏరు కుళ్ళిపోకుండా మంచిగా ఎన్నుకుంటుంది మామ. మీరు కూడా పొలంలో చల్లుకోండి. ఇట్లా మందు చల్లుతున్నా లేదో మా దోస్తుగాడు అయితే కలిసిండు. ఒకసారి హాయ్ చెప్పుర్రి మనోనికి, లేకపోతే కాటేస్తా అంటాడు. ఇక ఆయనతో మందు చల్లడు అయిపోయినాక మొలకనైతే కుప్ప పోసినామమ్మ. ఆ తర్వాత దాన్ని పొడి చేస్తున్నా, ఎందుకంటే చల్లనికి సులువుగా ఉండాలని చెప్పేసి. అందుకని కొంచెం ముద్దలు ఉంది మామ, దాన్ని మనం పొడి చేసుకోవాలి. ఎందుకంటే మనం చల్లినప్పుడు ఇట్లా ముద్దలు పడద్దు, పొడి పడాలి కాబట్టి. అందుకని చెప్పేసి దీన్ని ఒకసారి 2-3 సార్లు అటు ఇటు అంటే పొడి అయిపోతుంది. ఇట్లా ఒక్కొక్కటి పడాలి మామ, మనకు బురదల పడ్డప్పుడే మంచిగా ఏరుకుంటుంది పైరు. లేకపోతే ఒకటి కుప్ప పడితే అంత మురిగిపోతుంది మామ. ఇంకా ఫస్ట్ పిండి అయితే పరప్ప జల్లేసినామమ్మ. ఆ తర్వాత నిమ్మలంగా మొలక కూడా జల్లేసినామమ్మ. మామ నాటైతే ఎక్కువ ఖర్చు వస్తుంది, మనకి మొలక చల్లితే తక్కువ ఖర్చు వస్తుంది. బట్ దేని లాభం దానికే ఉంటుంది మామ. మా సైడ్ కూలీల బాధ ఉంది కాబట్టి మేమైతే మొలకే చల్లుకుంటాం. మాకు అయితే ఈజీ ప్రాసెస్ మామ. ఉంటా.